ఎలా ఉన్నారు? నేను ఈరోజు మా ఫ్రెండ్స్ అమ్మడి బయటికి వెళ్ళాను. అహ్మదాబాద్లోనే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాను. అదంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము మెట్రో నుంచే వెళ్ళాము. ఇలా అంత వ్యూ చూసుకుంటా. దాని తర్వాత వెళ్తేనే మాకు తెలిసింది ఇస్కాన్ టెంపుల్ 4 o'clockకి తెరిచేది. కాబట్టి అంతవరకు మేము ఆకలి అవుతుంటే ఇంకా వడాపావ్ ఉంది తినేసాం. దాని తర్వాత షుగర్ కేన్ జ్యూస్ తాగాము. ఇంకా పక్కనే ఇస్కాన్ మాల్ ఉండే, కాబట్టి టైం వేస్ట్ చేసే బదులు దీనికంటే మేలు మనం అక్కడికే వెళ్దామని మేము అక్కడ వెళ్ళాము. మాల్ వ్యూ చూసింటే ఇంకా చాలా బాగుంది. అంతా ఎస్థెటిక్ వైబ్స్ ఇస్తుండే. హే యూ సీ ఈవెన్ బట్టల క్వాలిటీ కూడా దట్ వాజ్ 1 class. చాలా చాలా బాగుంది. సో 30-40 minutes అయితే ఇక్కడే అయిపోయాయి. అంతవరకు 4 o'clock అయిపోయింది ఈవినింగ్కి. సో ఇంకా బయలుదేరుతుంటిమి. We are shooting at the west side. I'm really shooting, and we are the models. Come model. Or my cameraman. So these are my friends. ఒకటైతే అంకిత దీది అండ్ శ్రేయా దీది. ఇద్దరు నాకంటే పెద్దోళ్ళే. అయితే బయలుదేరుతుంటేనే అక్కడ పావురాలందు ఉండే దారిలో. అయితే షీ వాజ్ లైక్, నాది ఒక షార్ట్ ది నేను చూస్తాను, ఎలా తీస్తావని నేను చూపించా. ఇస్కాన్ టెంపుల్ బయటనే ఒక చోట ఇలా ఈ మూర్తి అందు తను వేసుకుంటే బట్టలు, కృష్ణజీ వేసుకుంటే బట్టలు అవన్నీ కానొచ్చిండే. లైక్ అఫోర్డబుల్ ఉండే అన్నీ. అయితే ఇప్పుడు ఫైనలీ మేము ఇస్కాన్కి వెళ్ళాము. ఇది మా ఇస్కాన్ టెంపుల్ బయటి వ్యూ. ఇంకా లోపలికి వెళ్తూనే ఇంత డివోషనల్ వైబ్స్ వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేశాను. సో ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. సో ఫైనలీ ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ మేము దర్శనం తీసుకున్నాము రాధాకృష్ణజీవి. ఇంత
ఎంత అందంగా ఉన్నారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇన్ వర్డ్స్. లైక్ చూస్తుంటేనే ఉండిపోవాలనిపిస్తుంది, అంటే అంత బాగుండే ఇద్దరు. ఇంకా పక్కనే చూస్తే ఇంకా సీతారాముల ప్రతిష్ట కూడా ఉండే, అక్కడ కూడా వెళ్ళాము దర్శనం చేసుకునేది. సో ఇదంతా ఇస్కాన్ టెంపుల్ వ్యూ, చాలా బాగుండే. ఇంకా పక్కనే ఒక స్టోర్ కూడా ఉండే, అంత డివోషనల్ ఐటమ్స్ అందు కొననీకి. దర్శనం అయిపోతేనే మేము బయటికి వచ్చి ఇలా ప్రసాదం మాకు దొరికిండే సాంబార్ రైస్ అందు అయితే బయటనే ఇస్తుంటే మేము తినేసి వచ్చాము. దాని తర్వాత వెళ్ళేస్తే మేము ఇంకొక చోటు వెళ్ళాము, అది రివర్ ఫ్రంట్ అని గుజరాత్లోనే ఉంది. సో ఇట్ ఈస్ సో ఫేమస్. అయితే అక్కడికి వెళ్ళి మేము వ్యూ అంతా చూసి ఇంత పీస్ అండ్ కామ్గా ఉండే ప్లేస్కి వెళ్ళాము. ఈవెన్ మేము
సండేకి వెళ్ళాం కదా, అక్కడ భీడ్ అందు రష్ అందు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా సాబర్మతి రివర్, అక్కడ గుజరాత్లోనే ఫ్లో అవుతుంది కదా అదే. సో వ్యూ చూసి కొంతసేపు అక్కడే ఉండి మాట్లాడుకొని ఇంకా కొన్ని ఫొటోస్ దిగి మేము వేరే చోటికి వచ్చాము. ఇది చాలా ఫేమస్ మార్కెట్ అన్నమాట, గాంధీనగర్లోనే. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అందు చాలా చాలా బాగుంటాయి, అంటే వెరైటీ ఉంటాయి. సో అవన్నీ కూడా టేస్ట్ చేయడానికి వచ్చాము. మార్కెట్ అయితే చాలా ఎలిగెంట్గా ఉండే. సో వచ్చేసామన్నమాట, చాలా ఆకలిస్తుండే రాత్రి అయితే. సో వచ్చేసి కూర్చొని ఇంకా ఆర్డర్ పెట్టాము. ఇక్కడ వెరైటీలో అందు చూస్తే, ఫేమస్ అందు చూస్తే ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇలా పైనాపిల్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ అని ఉండే. సో అది మేము తిన్నాము ఒకటి. ఇంకా గుగ్రా శాండ్విచ్ అని ఇంకొకటి ఉండే. సో అది గుజరాత్ ఫేమస్ అన్నమాట, అదొకటి తిన్నాము. నాకైతే ఇంత తింటేనే నాకు కడుపు నిండిపోయింది. కానీ దీది వాళ్ళిద్దరు పావ్ భాజీ తిన్నారు. అక్కడ దీన్ని భాజీ పావ్ అంటారు. సో ఫైనలీ ఇంకా కొన్ని వస్తువులు కొని మేము బయలుదేరాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.